సెట్స్ అన్నమాట. ఇవి త్రీ సైజెస్ లో ఉన్నాయి చూడండి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అంటే కనుక ఇంత సైజుకి కూడా చేసుకో. ఇదేంటంటే డైనింగ్ టేబుల్ అన్నమాట. సో మేము మోక్షజ్ఞ కోసం హలో అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై శివం డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసి అయితే సపోర్ట్ చేయండి. ఈ రోజు థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది కదా, ఐకియాకి సంబంధించిన వ్లాగ్ అన్నమాట. నేను కాకపోతే ఐకియాకి షాపింగ్ కి వెళ్ళలేదు. ఇంతకు ముందు వ్లాగ్ లో చెప్పాను కదా, ఇంకా కొన్ని కావాలి, అవి నేనైతే ఇంటికి ఆర్డర్ పెడతాను అని చెప్పి సో ఆర్డర్ పెట్టాను. సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. వాళ్ళది యాప్ ఉండిద్ది అనమాట, ఐకియా వాళ్ళది. ఆ యాప్ లో నుంచి మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు. డిపెండింగ్ ఆన్ వెయిట్ మనకి చార్జెస్ ని, డెలివరీ చార్జెస్ ని వేస్తారు. అండ్ కొన్నిసార్లు పికప్ పాయింట్ కూడా ఉంటది. సో ఫ్రీగా అక్కడికి వస్తే మనమైతే తెచ్చుకోవచ్చు. మేమైతే ఇప్పుడు పికప్ పాయింట్ దగ్గర పెట్టుకున్నాము. ఇక్కడే మాకు 1 కిలోమీటర్ లోనే ఉంది. సో అక్కడ నుంచి మేమైతే ఇవి తెచ్చుకున్నాం అనమాట. అట్లా కూడా చేయొచ్చు. సో నా కారిడార్స్ లో నాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. కొంచెం ఈ టైంలో తీస్తున్నాను కదా, నైట్ కాకుండా, అందుకని కొంచెం నాయిస్ వస్తుంది. సో ఇప్పుడు ఇవైతే అన్ని అన్బాక్సింగ్ చేసి ఏమేమి తెప్పించుకున్నానో చూపిస్తా అనమాట మీకు. సో ఈ వ్లాగ్ దాని గురించి. ఫస్ట్ వచ్చేసి చిన్నవి అట్లాంటివి అయితే తక్కువే తెప్పించుకున్నాను, అంతగా కాదు. ఏవైతే మనకి నైట్స్ అట్లాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి అండ్ లార్జ్ ఐటమ్స్ మనం అక్కడ నుంచి క్యారీ చేసి తీసుకురాలేనివి, అలాంటివి మాత్రమే నేను ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా. మిగతాయి కావాల్సినవి అన్ని కూడా లాస్ట్ టైం తెచ్చేసుకున్నాను, మీకు చూపించాయి కదా. ఇప్పుడైతే మనం వీటిని అన్బాక్స్ చేద్దాం. ఇది ప్లేట్స్ పెట్టుకునేవి. ఇప్పుడు నేను మీకు పెట్టి చూపిస్తాను. ఇవి వచ్చేసి నైట్ సెట్స్, 3 సెట్స్ అనమాట. చిన్నగా 3 సైజెస్ లో ఉన్నాయి, చూసారు కదా. ఇవేంటంటే ఇంకా చాలా టైప్స్ లో ఉన్నాయి. కొన్నిటికి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి అనమాట. కానీ నేను అది తీసుకోలేదు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా హ్యాండిల్ ఊడిపోతుందేమో అని నాకు అనిపించింది. అందుకని ఈ మోడల్ లో అయితే తీసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసేటప్పటికేమో పెద్దది, మీట్ అవన్నీ కూడా కట్ చేసుకునే నైఫ్ ఉంటది కదా, అది. ఇవ్వండి నైఫ్. ఇది చూస్తుంటేనే నాకు భలే ఉంది. దీన్ని కూడా సేమ్ అలానే హ్యాండిల్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే విడిగా హ్యాండిల్ లేకుండా సేమ్ దీనికే ఉందన్నమాట, స్టీల్ హ్యాండిల్. ఇట్లాగా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ నైఫ్ కూడా మీట్ కోసం తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేటప్పటికి ప్లేట్స్ కి అనమాట. నేను మొన్న మీకు కిచెన్ టూర్ లో చూపించినప్పుడు ప్లేట్స్ సరిగ్గా పెట్టుకోవడానికి నాకు లేక పైన పెట్టుకున్నాను కదా, ఎందుకంటే అది నాకున్న స్టాండ్ లో ఆ ప్లేట్స్ పెట్టుకోవాలంటే పెద్దగా అయిపోతుంది. సో అది లోపలికి వెళ్ళట్లేదు. ఇదేంటంటే సేమ్ మనం ఏంటి వీటి మీదే పెట్టుకోవచ్చు, బాగుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. చూపిస్తాను. ఇవి వస్తాయి, ఇలా వస్తుంది అనమాట. మనం దీన్ని ఎక్కడ కావాలంటే అంత దూరంలో మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. దీనికి మనం దీన్ని తీసుకొని
చూసారా, ఇది ఇంత వెడల్పు వరకు చేసుకోవచ్చు అనమాట. సో మనం మధ్యలో ఉన్న గ్యాప్ ని బట్టి మనం అన్నం తినే పళ్ళాలు కొంతమందికి ఇలా వెడల్పుగా ఉంటాయి కదా, సో నా దగ్గర ఉన్న పళ్ళాలు అలాంటివే, అందుకోసం ఇది తీసుకున్నాను. సో ఎంతో హైట్ కూడా ఉండదు. సో హైట్ కూడా తక్కువ అవ్వడం వల్ల మనం ఈజీగా అది పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ప్లేట్స్ పెట్టుకోవాలి సన్నగా అంటే కనుక ఇంత సైజుకి కూడా చేసుకోవచ్చు. నాకు ఇది బాగా నచ్చింది, బాగా యూస్ఫుల్ గా కూడా ఉంటది అని అనిపించింది, అందుకని నేనైతే ఇది తీసుకున్నాను. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికేమో మిర్రర్ అనమాట. ప్రైజ్ ని గెస్ చేయండి ఎంత అయి ఉంటది అని. నేను ఇది ఓపెన్ చేసి చూపించిన తర్వాత నేను మీకు చెప్తా అనమాట. మేము ఇది ఇక్కడ సెకండ్ బాత్రూమ్ లో పెట్టిద్దామని చెప్పి తీసుకున్నాము. మిర్రర్ అన్నమాట, చూడండి. మనకి ఇది ఎంత ప్రైస్ లో వచ్చి ఉంటది అనేది గెస్ చేయమన్నాను కదా, ఇది నేను చెప్పక ముందే మీరు గెస్ చేసి నాకు కామెంట్స్ లో అయితే చెప్పండి, కరెక్ట్ గా గెస్ చేశారో లేదో చెప్తాను. ఇదేమో స్టిక్ ఆన్ అన్నమాట. సో మనం ఇది స్టిక్ చేసేసుకోవచ్చు. బాత్రూమ్ వాష్రూమ్ కి గోడ ఉంటది కదా, సో ఆ గోడకైతే మనం ఇది స్టిక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి వాటర్ ప్రూఫ్ అనమాట. బికాజ్ మనకి వాష్రూమ్ లో అంటే మనం వాష్ చేస్తూ ఉంటాం కదా, సో వాటర్ పడినప్పుడు ఊడిపోకుండా కూడా ఉంటది. ఇది జస్ట్ ఫర్ 500 రూపీస్. ఎస్, మీరు ఉన్నది నిజమే, ఇది 500 రూపీస్ కి తీసుకున్నాం. చాలా బాగుంది, వర్త్ ఫుల్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇది మా వాష్రూమ్ లోకి తీసుకున్నాను. ఇది మనమైతే చాలా జాగ్రత్తగా తీసుకురావాలి కదా, అందుకని నేను ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. మనం స్టిక్ చేసుకోవాలి అనేది మాన్యువల్ కూడా ఇచ్చారు. సో మనం ఆ టైప్ లో దీన్ని మనం స్టిక్ చేసుకోవాలన్నమాట, దీన్ని చూసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది పెద్దది, ఇది కూడా ఆర్డర్ పెట్టాము. బికాజ్ ఇది వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అక్కడ చూసుకొని వచ్చామన్నమాట, ఇది ఆర్డర్ ప్లేస్ చేయాలి అని చెప్పి. సో దాన్ని ప్లేస్ చేసాము. ఇదేంటంటే డైనింగ్ టేబుల్ అనమాట. సో మేము మోక్షజ్ఞ కోసం తీసుకున్నాము. మోక్షజ్ఞ ఇప్పుడు స్క్రీన్ టైం 0 అయిపోయింది. అసలు రోజులో ఒక్క 1 మినిట్ కూడా స్క్రీన్ టైం చూడట్లేదు. అండ్ తినేటప్పుడు కూడా తను చూడట్లేదు. ఇంతకు ముందు తినే టైంలో చూసేవాడు కదా, ఇప్పుడు అది కూడా చూడట్లేదు అనమాట. సో ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఒక చోట కూర్చొని తినడం అలవాటు చేద్దామని చెప్పి నేనైతే డైనింగ్ టేబుల్ తీసుకున్నాము. చిన్నది తీసుకున్నాం అనమాట. సో ప్రాక్టికల్ గా మా ఇంట్లో ఎంతది సెట్ అవుతుందో అంతదే. సో ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఐరన్ అన్నమాట. చూపిస్తాను, చూసారు కదా, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా, నాకు మేబీ కుదరకపోవచ్చు, సో మా హస్బెండ్ చేత దీన్ని ఫిట్ చేపించి మీకు నేనైతే చూపిస్తాను. దీనికే 4 చైర్స్ కూడా ఇచ్చారు. చైర్స్ కూడా ఐరన్ చైర్స్ అన్నమాట. ఇది నేను వీడియో లాస్ట్ లో చెప్తాను ఈ డైనింగ్ టేబుల్ ప్రైస్ ఎంత పడింది అనేది. అప్పటిదాకా మీరు కీప్ గెస్సింగ్. ఇది కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి ఎంత పడింది అనేది. లేదంటే నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. బికాజ్ వెంటనే రివీల్ చేస్తే థ్రిల్ ఉండదు కదా అని అనిపించింది. సో మీరు కనుక దీని ప్రైస్ కరెక్ట్ గా గెస్ చేయగలుగుతారో లేదో చూద్దాం. నేను ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ లో నా ఈ స్టోరీ రిలీజ్ అయిన రోజున ఒకసారి నాకు చెక్ చేయండి. స్టోరీస్ లో నేను పిన్ చేస్తా అన్నమాట దీని ప్రైస్. సో ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో చూస్తాను. అండ్ ఇది 4 సీటర్ డైనింగ్ టేబుల్ అన్నమాట. 4 సీట్స్ వస్తాయి. బ్లాక్ కలర్, మాకు ఇంటీరియర్స్ కి తగ్గట్టుగా నేను బ్లాక్ కలర్ అయితే ప్రిఫర్ చేసి తీసుకున్నాను.
ఇది మొత్తం మనకి పార్ట్స్ గా ఇచ్చాడు. మొత్తం మనమే బిల్డప్ చేసుకోవాలి. టేబుల్ గానీ చైర్స్ గానీ అన్ని కూడా. సో మనం విడిగా అక్కడ చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే, మనం అక్కడి నుంచి తెచ్చుకున్న విడిగా మనం ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసినా మనకి ఇలానే వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మనం అంతా కూడా సెట్ చేసుకోవాలన్నమాట, బిగించుకోవాలి. మొత్తం మెటీరియల్ లో స్క్రూస్ అన్ని కూడా వాడే ఇచ్చాడు. అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి బాడీ వచ్చేటప్పటికి ఐరన్ రాడ్స్ ఇచ్చాడు. అండ్ పైన సీట్ ఆనుకునేది కానీ సీట్ కానీ ప్లాస్టిక్ లో ఇచ్చాడు. ఆ ప్లాస్టిక్ కూడా మంచిదే ఇచ్చాడు అనమాట, క్వాలిటీగా. అంతేం విరిగిపోయేట్టుగా అయితే మాకు అనిపించలేదు. బాగుంది, వాల్యూ ఫర్ మనీ అనిపించింది. మనం పెట్టే ప్రైస్ కి తగ్గ క్వాలిటీ వచ్చింది అని. అండ్ మేమైతే చూస్ చేసుకుంది బేసిక్ మోడల్, చాలా బేసిక్. మీరు మొత్తం సెట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో లాస్ట్ దాకా అయితే చూడండి, ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా తీసుకోవాలి అంటే అని నేను చూపిస్తున్నాను. లేకపోతే బిగించడం కూడా చూపించాల్సిన అంత లేదు అని అనిపించింది. బట్ ఒకళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. బట్ ఇవి స్క్రూస్ అవన్నీ కూడా మనకి అంత చండాలంగా కనిపించకుండా వాటికి క్యాప్స్ కూడా ఇచ్చాడనమాట. అలాగే క్యాప్స్ పెట్టేస్తే అసలు మనకి స్క్రూలతో బిగించామనేది తెలియని కూడా తెలియట్లేదు. తర్వాత దానికి మనం సీట్ అను పైన హెడ్ రెస్ట్, దాన్ని ఏమంటారు హెడ్ రెస్ట్ అంటారు అనుకుంటా, నాకు తెలియదు. బట్ అది అలాగా బిగించేసుకుంటే మనకి చైర్ అయితే రెడీ అయిపోతుంది. 4 ఇట్లానే బిగించాలి, బట్ 4 చూపించడం దేనికిలే, మరీ లాగ్ అయిపోతుంది, బోర్ కొడుతుంది కదా అని చెప్పి నేనైతే షార్ట్ కట్ లో ఒక సింగిల్ చైర్ బిగించడం అయితే చూపిస్తున్నాను. అది కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది, మనం ఇట్లా చేసుకోవచ్చు కదా అని చెప్పి. ఫైనల్ గా చైర్ అయితే రెడీ అయిపోయింది. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటారు కదా, ఆ టైప్ లో మనం డైనింగ్ టేబుల్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మొత్తం బిగిస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి టేబుల్, ఇది కూడా సేమ్, కాకపోతే అందులో ప్లాస్టిక్ ఇచ్చాడు కదా, దీనికేమో వుడ్ ఇచ్చాడు అనమాట. ఈ రాడ్స్ ఇవన్నీ కూడా ఐరన్. ఆ పైన టేబుల్ ఉంటది కదా, ఆ ఒక్క బల్ల మాత్రం వుడ్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఇలాగ 4 సెట్ చేసుకోవాలి స్క్రూలు. అండ్ దీనికి అడుగున వైపు వస్తుంది కాబట్టి మనకి దీనికి క్యాప్స్ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. బట్ ఆ హోల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో వుడ్ పెట్టేసిన తర్వాత మనం ఆ హోల్స్ తో స్క్రూస్ పెట్టేసి రివర్స్ తిప్పితే వస్తుంది అనమాట. ఇది కూడా చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్ వుడ్, చాలా బాగుంది. బట్ దీని మీద మరకలు పడితే మాత్రం కనిపిస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసుకోవాలి. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డైనింగ్ టేబుల్. అండ్ మేము బేసిక్ మోడలే తీసుకున్నామని అన్నాను కదా, ఈ మోడల్లో బేసిక్ లాగా అయితే నాకు అనిపించలేదు, ఇంటీరియర్స్ తో కలిసిపోయింది కూడా. అండ్ ఇట్లాగా అన్ని వైపులా బ్లాక్ స్క్రూస్ ఇచ్చారు. ఆ స్క్రూస్ బిగించేసుకుంటే గనక వాడే ఇచ్చాడు. బిగించడానికి సంబంధించిన దాన్ని ఏమో అంటారు కదా, దాన్ని కూడా వాడే ఇచ్చాడనమాట. అదంతా ఇచ్చిన తర్వాత టేబుల్ ఇలా రివర్స్ తిప్పితే మన డైనింగ్ టేబుల్ రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట మా డైనింగ్ టేబుల్. ఇట్లా ఉంటది. ఒక టేబుల్ మీద ఈ 4 చైర్స్ వేస్తే ఇట్లా ఉంటది. డీసెంట్ గా ఒక 4 మెంబర్స్ చక్కగా కూర్చొని తినొచ్చు. హాల్లో వేసానని అనుకోవద్దు, చూపించడానికి వేసాను అనమాట. ఇంతకు మీరు ప్రైస్ గెస్ట్ చేశారా? గెస్ట్ చేయకపోతే త్వరగా గెస్ట్ చేసి కామెంట్ చేయండి, నేను కరెక్ట్ ప్రైస్ రిప్లై ఇస్తా అనమాట. లేకపోతే ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి, కరెక్ట్ ప్రైస్ తెలుస్తుంది. ఈ వీడియో ఇదైతే ఇక్కడ ఉండదు, హాల్లో సెంటర్ లో వేసారని అనుకోవద్దు. అక్కడ అంతా కూడా మెస్సీగా ఉంది. సో ఈ పేపర్స్ అవన్నీ కూడా పడేసాము, అవంతా కూడా క్లీన్ చేసి నేను ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేస్తాను. మళ్ళీ ఏదో ఒక వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను అనమాట ఎక్కడ సెట్ చేసాము అనేది. సో ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా మంది మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్.